సో, యూరిక్ యాసిడ్ ఎందుకు ఎక్కువవుతుంది అంటే, యూరిక్ యాసిడ్ అందరూ రెగ్యులర్‌గా ప్రోటీన్ తీసుకునే వాళ్ళలో, ఎక్కువ హై ప్రోటీన్ తీసుకున్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ ఎక్కువవుతుందా అనేది తప్పు. సో, యూరిక్ యాసిడ్ ఎందుకు ఎక్కువవుతుందంటే, ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ వలన కావచ్చు, లేకపోతే ఎక్స్‌క్రీషన్ తక్కువ అవ్వడం వలన యూరిక్ యాసిడ్ ఎక్కువవుతది. సో, ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఏ రీజన్స్ వలన అవ్వచ్చు అంటే, సోరియాసిస్ లాంటి కండిషన్స్, స్కిన్ కండిషన్స్‌లో ఎక్కువ స్కిన్ టర్న్ ఓవర్ అవుతుంది. దాని వలన యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతది. కొన్ని బ్లడ్ రిలేటెడ్ కండిషన్స్, హీమోలైటిక్ అనీమియాస్ అంటే బ్లడ్ అనేది ఫాస్ట్‌గా హీమోలైజ్ అవుతది. పగిలిపోతదనమాట. దాని వలన గూడా ఆహ్, ఇంకా ప్రొలిఫెరేటివ్ నియోప్లాస్మ్, ల్యూకేమియాస్ అంటాము. మనము బ్లడ్ క్యాన్సర్స్ లాంటి ప్రాబ్లమ్స్‌లో ఈ కీమోథెరపీ యూజ్ చేస్తున్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఎక్స్‌క్రీషన్ తక్కువ అయినప్పుడు గూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూరిక్ యాసిడ్ ఎక్స్‌క్రీషన్ తక్కువ ఎప్పుడవుతుందంటే కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, లేకపోతే కొన్ని మెడికేషన్స్ స్పెషల్‌గా బ్లడ్ ప్రెషర్‌కి యూజ్ చేస్తాం. థైయాజైడ్స్, హైడ్రోక్లోరోథైజైడ్, క్లోర్థాలిడోన్, సిటీడీ అని వస్తుంది. సో, ఈ మెడికేషన్ లో డోస్ యాస్పిరిన్ యూజ్ చేసే వాళ్ళలో గూడా యూరిక్ యాసిడ్ ఎక్స్‌క్రీషన్ తక్కువవుతుంది. థాంక్ యూ వెరీ మచ్.